వారికి దేవుడు ప్రత్యక్షం కాలేదు. కానీ అక్కడి నుండి మాత్రం అంతకుముందు కలిగే కాల్చిన కాంబోజ నాటకోట పాండిత్య దర్భ విదర్భ అలాంటి దేశాల్లో ఉండవలసిన పుణ్యక్షేత్రాన్ని కూడా సేవించారు. అడుగడుగున సత్తములు కట్టించారు. నడువులేని బ్రాహ్మణులకు నడుము డోరుని కట్టించారు. పిల్లవాళ్ళకు పప్పు తెల్లవాళ్ళ మధ్య పెట్టారు. ఇన్ని పుణ్యమైన పనులు చేసిన వారి భక్తికి మెచ్చి మీకు సంతానంలో వల్ల ఒక దేవుడైనా లేడట. ఎందుకంటే మా వాళ్ళు పెళ్లి వేసాడు. పెళ్లిళ్ళు కానీ బ్రాహ్మణులకు నా కొడకని మీ నాయన నిన్నట్టుగానే మీ అమ్మ ఆ ముగ్గురు కూడా ఆ కోరంగా మాత్రం అక్కడ తపస్సు చేసి అక్కడ ఉండి చూడండి ప్రత్యక్షం కాలేదండి. కానీ తిరిగి ఎప్పుడు ఇక ఆచరణ వదులుకున్నా ఇక మన పట్టణానికి వెళదామని ఎప్పుడు వస్తూ ఉండగా ఒక చెంతుల మఠం అనేది ఉన్నదంట. కానీ అక్కడ ఏ మహాశివం జరుగుతానయ్యా, పశువులు కాసి పిల్లలందరూ కూడా గోవులను దొరుకుతాను అక్కడికి వెళ్తాను. వెళ్ళి మా గోవుకు మాత్రం లేక పుడితే టెంకాయ కొడతామని మొక్కుంటారు. మరి కోడి పుడితే టెంకాయ కొడతామని మొక్కుంటారు. ఈ ప్రకారంగా పిల్లవాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఉన్నాడు. అక్కడ ఈశ్వరుడు కానీ అక్కడికే వచ్చారంట ఈ